హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు చూడండి, టెక్నికల్ అంటే మనకి బంపర్ నోటిఫికేషన్ అనమాట. ఇందులో ఎన్ని రకాల పోస్టులు ఉన్నాయంటే 14 రకాలైనటువంటి పోస్టుల నోటిఫికేషన్ అనేది ఒకే నోటిఫికేషన్లో విడుదల చేయడం అనేది జరిగింది. ఇక్కడ చూడండి, టెక్స్టైల్స్ కమిటీ అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ నుంచి మనకు నోటిఫికేషన్ రావడం అనేది జరిగింది. ఇక్కడ మనకి దానికి సంబంధించినటువంటి టెక్స్టైల్స్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ కూడా క్లియర్గా చూసుకున్నట్టయితే ఒక విషయం అండి, ఖచ్చితంగా వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కానీ చూసే వాళ్ళు ఖచ్చితంగానే లైక్ అయినా చేయండి, ఎందుకంటే చాలా టైం తీసుకొని నేను వీడియో చేస్తున్నాను. ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుందా లేదా అనేది కూడా నాకు కూడా తెలియడానికి లైక్ చేస్తే ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వీడియో చేసేయడానికి నాకు కూడా అవకాశం అనేది ఉంటుంది కదా. ఓకే, ద నెక్స్ట్ చూసుకున్నట్లయితే ద టెక్స్టైల్స్ కమ్యూనిటీ ఇన్వైటెడ్స్ ఆన్లైన్ అప్లికేషన్స్ అంటే ఆన్లైన్ అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు. ఫర్ ద డీటెయిల్స్ కింద మనకు పోస్ట్, దానికి సంబంధించిన ఎక్స్పీరియన్స్, దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేది కూడా క్లియర్గా అనేది ఒకసారి అనేది చూద్దాం. బంపర్ నోటిఫికేషన్ అని ఎందుకన్నానంటే ఖచ్చితంగా దీని గురించి ఎవరికి తెలియదు. ఒకవేళ తెలిసినా కూడా దీని గురించి ఎవరికి రారు. ఎందుకంటే ఇక్కడ చూడండి, ప్రతిది కూడా ఎక్స్పీరియన్స్ అనేది కూడా అడిగారు కాబట్టి ఖచ్చితంగా అనేది ఎవరు రారు. ఒకవేళ కొంతమంది తెలిసినా కూడా దీనికి రావడం అనేది ఇక్కడ అనేది చూపించారన్నమాట. ఇక్కడ చూద్దాం ఒకసారి. ఇక్కడ 2 పోస్టులు ఉన్నాయి. అదేవిధంగా నేమ్ ఆఫ్ ద పే స్కేల్, క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్. ఇక్కడ చూడండి, డిప్యూటీ డైరెక్టర్ ల్యాబొరేటరీకి సంబంధించిన గ్రూప్ ఏ పోస్టుకు 67,000 నుంచి 2 లక్షల వరకు శాలరీ ఉంటుంది. ఇక్కడ మాస్టర్ డిగ్రీ చదివినటువంటి క్యాండిడేట్ ఎవరైనా ఉంటే వాళ్ళ అప్లికేషన్ అని పెట్టుకోవచ్చు. ఓకే, ఇదంతా కాదు ఫ్రెండ్స్, నేను ఖచ్చితంగా అనేది పీజీ చేయలేదు, నేను మాస్టర్ డిగ్రీ చేయలేదు, దానికి సంబంధించిన అవసరం లేదు, నాకు ఎక్స్పీరియన్స్ సంబంధించినదే కాకుండా డిగ్రీకి సంబంధించిన ఏదైనా చూపి అంటే కూడా నేను దాని గురించి కూడా చూపిస్తాను. ఒక్కసారి ఇక్కడ ఇంకొక విషయం కూడా చూసుకున్నట్లయితే ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, మాస్టర్ డిగ్రీ. ఓకే, ఫస్ట్ నేను ఒకసారి డిగ్రీ వాళ్ళ గురించి నేను ఒకసారి వివరిస్తాను. ఆ తర్వాత మిగతా వాళ్ళ గురించి ఒకసారి. ఇక్కడ చూడండి, డిగ్రీ అట్లీస్ట్ సెకండ్ క్లాస్ టెక్స్టైల్స్ మ్యానుఫ్యాక్చర్ అంటే 5 years ఎక్స్పీరియన్స్ అడిగారు కాబట్టి ఖచ్చితంగా అనేది ఎవరైనా రారు. డిగ్రీ చేస్తున్నా కూడా 5 years ఎక్స్పీరియన్స్ అడిగారు కాబట్టి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు నేను అది వద్దు, ఎక్స్పీరియన్స్ లేనటువంటి పోస్టుల గురించి ఒకసారి చూపిస్తాను. నెంబర్ ఆఫ్ ఇక్కడ 7 చూసుకున్నట్టయితే ఇక్కడ చూడండి, 2 years ఎక్స్పీరియన్స్ అడిగారు. అంటే అది ఎక్స్పీరియన్స్ లేనిది మాత్రమే ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ అడిగారు కాబట్టి అది వద్దు. ఎక్స్పీరియన్స్ లేనిది చూపిస్తాను ఒకసారి. ఇగో 10, 11 అంటే మనకి ఎక్స్పీరియన్స్ లేనటువంటి వాటి గురించి కూడా నేను వివరిస్తాను అనమాట. అయితే నేమ్ ఆఫ్ ద పోస్ట్ జూనియర్ క్వాలిటీ అష్యూర్ ఆఫీసర్ ల్యాబొరేటరీ గ్రూప్ సికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనమాట. అంటే గ్రూప్ సికి సంబంధించినటువంటి పోస్ట్ అనమాట. అది కూడా క్లియర్గా చూసుకున్నట్లయితే మనం ఒకసారి 19 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల మధ్యలో ఉండాలి. బ్యాచిలర్ డిగ్రీ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ అంటే సైన్స్ విభాగంలో పాస్ అయినటువంటి క్యాండిడేట్ ఎవరైనా కూడా అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు. అది ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలని కూడా నేను లాస్ట్లో వివరిస్తాను. దానికి సంబంధించిన శాలరీ కూడా చూసుకున్నట్లయితే 29,200 నుంచి 92,000 అంటే మినిమం 45,000 రూపాయల శాలరీ అనేది మనకు చేతింగ్ అనేది రావడం అనేది జరుగుతుందన్నమాట. ఖచ్చితంగా అనేది ఇక్కడ ఎటువంటి ఎక్స్పీరియన్స్ అడగలేదు చూడండి. అందుకనే ఇక్కడ చాలామంది ఎవరైతే ఎక్స్పీరియన్స్ అడిగారు కాబట్టి ఖచ్చితంగా అందరికీ విముఖత చూపుతారు. కాకపోతే ఒకసారి క్లియర్గా చూడండి, వీడియో మొత్తం క్లియర్గా చూస్తేనే మనకి ఏ విధంగా అనేది అప్లికేషన్ చేయడం అనేది జరుగుతుందన్నమాట, మనకు గుర్తుంటుంది. ఓకే, అందరూ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి అందరూ అనేది స్కిప్ చేసిపోతారు. కాబట్టి ఇక్కడ ఎక్స్పీరియన్స్ అడగలేదు, అది ముందు మనం గమనించాలన్నమాట. ఇక్కడ నెక్స్ట్ పోస్ట్ చూసుకున్నట్టయితే గ్రూప్ 6 సంబంధించిన పోస్టు జూనియరు ఇన్వెస్టిగేటర్ అంటే మనకి 2 పోస్టులు, అన్రిజర్వ్లో ఒక పోస్టు, ఈడబ్ల్యూఎస్కి ఒక పోస్టు. 29,200 నుంచి 92,000 రూపాయలు అనేది మనకు 7th CPC ప్రకారం మనకు శాలరీ అనేది రావడం అనేది జరుగుతుంది. ఇక్కడ కూడా చూడండి, అట్లీస్ట్ క్లాస్ గ్రాడ్యుయేట్ ఇన్ మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్, ఎకనామిక్స్, కామర్స్ ఈ విభాగంలో డిగ్రీ పూర్తి చేసిన సెకండ్ క్లాస్ అంటే మనకి సెకండ్ క్లాస్లో పాస్ అయినా సరిపోతుంది. ఫస్ట్ క్లాస్ అవసరం, సెకండ్ క్లాస్లో పాస్ అయినా సరిపోతుంది. వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు. ఎందుకు పెట్టుకోవాలంటే ఖచ్చితంగా అనేది మనకు ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ ఎక్స్పీరియన్స్ అడగలేరండి. ఫస్ట్ మేము ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఎక్స్పీరియన్స్ అడగట్లేదు ఖచ్చితంగా. కాబట్టి
మనం ఖచ్చితంగా అనేది అప్లికేషన్ పెడితే మనకు ఫస్ట్ కావాల్సింది ఏంటంటే పోస్ట్ అండి. మనకు జాబ్ కావాలి కానీ ఎక్కడ, ఏమిటి అనే దాని గురించి కాదు కదండీ. ఫస్ట్ జాబ్ వచ్చిన తర్వాత దాని గురించి మనం చేస్తామా, చేయమా అనే దాని గురించి ఆలోచించుకోవచ్చు. ఓకే. ఎందుకంటే చాలామంది ఎవరు కూడా అప్లై చేయరండి. ఎందుకంటే ఎక్స్‌పీరియన్స్ అడిగారు కాబట్టి. ఎందుకంటే ఫస్ట్ స్టార్టింగ్‌లో వీడియోలో చూసినప్పుడే ఎక్స్‌పీరియన్స్ అడిగారు కదా! దాని గురించి చూసినప్పుడే స్కిప్ చేస్తారండి. ఓకే. ఇంకా క్లియర్‌గా ఇంకొకటి కూడా చూసుకుందాం. ఇక్కడ మళ్ళీ ఇంగా ఆహ్, జూనియర్ ట్రాన్స్‌లేటర్ చూసుకున్నట్టయితే 2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ అడిగారు. ఓకే. అది కూడా మనకు అవసరం లేదు. ఎందుకంటే ఎక్స్‌పీరియన్స్ అడిగారు కదా! ఒకవేళ ఎక్స్‌పీరియన్స్ ఉంది అంటే వాళ్ళు కూడా అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు. ఇక్కడ చూడండి 14థ్ నంబర్ సంబంధించినటువంటి చూసుకున్నట్టయితే నంబర్ ఆఫ్ ద పోస్టింగ్ ఇక్కడ జూనియర్ స్టాటికల్ అంటే అసిస్టెంట్ అంటే జూనియర్ అసిస్టెంట్‌కి సంబంధించినటువంటి స్టాటిస్టికల్లీ గ్రూప్ సికి సంబంధించినటువంటి 25,500 నుంచి 81,100 వరకి లెవెల్ 7థ్ ప్రకారం మనకు సాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ పోస్ట్ కూడా అన్‌రిజర్వ్‌లో ఉంది. అట్‌లీస్ట్ సెకండ్ క్లాస్ మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్, ఎకనామిక్స్, కామర్స్‌కి సంబంధించిన సబ్జెక్టుల్లో ఎవరైనా కూడా సెకండ్ క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. వాళ్ళు కూడా అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు. ఎందుకు చెప్తున్నానంటే ఖచ్చితంగా అనేది ఇక్కడ 14 రకాలైనటువంటి పోస్టులు ఉన్నాయండి. 1 కాదు, 2 కాదు 14 రకాలైనటువంటి పోస్టులు. దానికి మనకు ఏజ్ ఉంది, క్వాలిఫికేషన్ ఉంది. ఆహ్, ఇక్కడ ఇంకోటి కూడా చూడండి. అకౌంటెంట్‌కి చూసుకున్నట్లయితే 25 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాలు ఉండాలి. ఎంకామ్ అట్‌లీస్ట్ 7థ్ క్లాస్ అంటే సెకండ్ క్లాస్ ఉన్నటువంటి క్యాండిడేట్ ఎవరైనా ఉంటే అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు. ఇక్కడ చూడండి 4-5 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ గవర్నమెంట్ సర్కిల్ ఉన్నటువంటి క్యాండిడేట్ ఎవరైనా ఉంటే అప్లికేషన్. ఎందుకంటే ఇక్కడ పైన వివరించకపోవడానికి కారణం ఏందంటే ఎక్స్‌పీరియన్స్ అడిగారు కాబట్టి ఎక్స్‌పీరియన్స్ లేనటువంటి పోస్టులను కూడా నేను కింద వివరించాను కదా! అది అనేది మనం చూసుకొని అప్లికేషన్ అనేది పెట్టుకోండి. ఓకే. జనరల్ ఇన్‌స్ట్రక్షన్ కూడా క్లియర్‌గా చూసుకున్నట్టయితే ఎస్సీ, ఎస్టీలకి 5 సంవత్సరాలు, ఓబీసీలకి 3 సంవత్సరాలు, ఆహ్, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్‌కి 10 సంవత్సరాలు అనేది కూడా మనకు ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం అనేది కూడా జరిగింది. అదేవిధంగా ఆన్‌లైన్ అప్లికేషన్ డేట్ కూడా చూసుకున్నట్లయితే 31/1/2025 అండి. అంటే జనవరి 31 తారీఖు వరకు అప్లికేషన్ డేట్ లాస్ట్ డేట్‌గా మనకి ఇవ్వడం అనేది జరిగింది. అప్లికేషన్ ఏ విధంగా చేయాలి అనేది కూడా మనకు క్లియర్‌గా డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. అక్కడి నుంచి మనకి మొబైల్ నుంచి చేసుకోవచ్చు. లేదా మొబైల్‌లో పెట్టుకోవాలంటే లాడ్ స్పేస్ అనేది పెట్టుకోవాలి. లేదా ల్యాప్‌టాప్‌లో అయితే డైరెక్ట్‌గా అప్లికేషన్ అనేది అవ్వడం జరుగుతుంది. ఎగ్జామ్ సెంటర్ కూడా మనం చూసుకున్నట్లయితే తెలుగు రాష్ట్రాల వాళ్ళకి అది డైరెక్ట్‌గా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి చూసుకున్నట్లయితే హైదరాబాద్ ఎగ్జామ్ సెంటర్‌గా మనకు క్లియర్‌గా అనేది మెన్షన్ చేస్తారు. ఎందుకంటే చాలామందికి తక్కువగా తెలుసండి. తక్కువ తెలిసిన పోస్టులను మనం ఎక్కువగా అప్లికేషన్ పెట్టుకోవాలి. దానికి సంబంధించిన అందరూ ఒకటే రకమైనటువంటి గ్రూప్ కావాలి. అందరూ ఒకటే రకమైనటువంటి జాబ్స్‌కి వెళ్ళడం కాదండి. డిఫరెంట్‌గా వెళ్ళాలండి. ఓకే. దాంతో పాటు మనకి ఎగ్జామ్ ఫీజు కూడా చూసుకున్నట్లయితే ఇది కూడా ఒక నెగెటివ్ థాట్ అండి. ఎందుకంటే చాలామంది రావడానికి ఇష్టపడడానికి ఎటువంటి ఆహ్, పోస్ట్ కాబట్టి ఇక్కడ చూడండి ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్ ఎవరైనా గ్రూప్ సికి సంబంధించిన పోస్ట్ అప్లై చేసినట్టయితే రూ. 1000 ఫీజుగా ఇక్కడ ఉంది కాబట్టి ఖచ్చితంగానే చాలామంది అప్లికేషన్ అని పెట్టుకోరు. అప్లికేషన్ పెట్టుకున్న క్యాండిడేట్ తక్కువగా ఉంటారు కాబట్టి కాంపిటీషన్ తక్కువగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగానే మనకు పోస్ట్ రావడం అనేది జరుగుతుందని మనం గుర్తుంచుకోవాలి. ఓకే ఫ్రెండ్స్. ఖచ్చితంగా అనేది డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంటది. ఐబీపీఎస్ నుంచి మనకు పోస్ట్‌కి అనేది అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు. ఓకే. వీడియో గాని నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ అయితే మనకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే నాకు ఖచ్చితంగా అనేది ఎంత దూరం మనం మన వీడియో ఎంతమంది చూస్తున్నారో, ఎంతమందికి ఉపయోగపడుతుందో నాకు కూడా తెలియాలంటే మీకు నచ్చితేనే లైక్ చేయండి. ఎందుకంటే నాకు కూడా తెలుస్తుంది కదా! డిస్లైక్ కూడా చేయండి దానిదేం లేదు. అది చేసినా కూడా నాకు చూస్తున్నారని తెలుస్తది కదా! ఓకే ఫ్రెండ్స్. థాంక్ యూ.